Palak paneer with chapati is the healthiest diet for one's life, one's health. నమస్తే అండి అందరికీ. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక స్పెషల్ డిష్ అయితే చేశాను. అదొచ్చేసి పాలక్ పన్నీర్. అయితే చపాతీ కాంబినేషన్లో ఈ పాలక్ పన్నీర్ కర్రీ బాగుంటుంది అని ఇంకా చపాతీ ప్లస్ పాలక్ పన్నీర్ కర్రీ చేశాను. పాలక్ పన్నీర్ చేయడానికి ముందుగా నేను స్టవ్ పైన హాట్ వాటర్ ఉంచుకొని తర్వాత పాలకూర లీవ్స్ అన్నీ కూడా తీసి ఫ్రెష్గా నీట్గా క్లీన్ చేసి హాట్ వాటర్లో వేసి కొన్ని పచ్చిమిర్చి, కాస్త సాల్ట్, కాస్త సోడా వేసి ఒక ఫ్యూ మినిట్స్ నేను బాయిల్ చేశాను. అంటే పాలక్ పన్నీర్ రెండు కాంబినేషన్ రెండు కూడా చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్స్. మన హెల్త్కి చాలా చాలా యూజెస్ ఉన్నాయి వాటిలో. తర్వాత బాయిల్ అయిన తర్వాత ఆ వాటర్ని స్టవ్ పై నుంచి ఆ లీవ్స్ని తీసేసి కాస్త కోల్డ్ వాటర్లో వేయాలి. అంటే కోల్డ్ వాటర్లో వేయడంలో ఏంటంటే ఆ గ్రీన్ కలర్ అనేది అలాగే ఉంటుందట. చేంజ్ అవ్వదు, కలర్ చేంజ్ అవ్వకుండా పాలకూరలో ఉండే క్లోరోఫిల్ అనేది అట్లాగే రిమైన్ అవుతుంది. తర్వాత ఇంకా కూల్ అయిన తర్వాత దాన్ని మొత్తం కూడా పాలకూర, పచ్చిమిర్చి దాన్ని మొత్తం కూడా పేస్ట్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇక ఇంకో వైపున కడాయి పెట్టేసి స్టవ్ పైన అందులో కాస్త ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, అల్లం వెల్లుల్లి వేరే వేరే డిఫరెంట్గానే మనం వేయాలి. అంటే పేస్ట్లా కాకుండా అలా వెల్లుల్లి రెబ్బలు కొంచెం రెడ్డిష్ బ్రౌన్ అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసి కాస్త ఫ్రై చేయాలి. యాక్చువల్గా యూజెస్ ఆఫ్ పాలకూర ఏంటంటే దాంట్లో చాలా క్యాలరీస్ వస్తాయి మనకి. బికాస్ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ కార్బ్స్ ఉండడం వల్ల పాలకూర లీఫ్లో క్యాలరీస్ ఉంటాయి, ఐరన్ కంటెంట్ ఉంటుంది, కాల్షియం కంటెంట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అప్రాక్సిమేట్లీ ఒక కప్ ఆఫ్ పాలకూరలో 250 మిల్లీగ్రామ్స్ ఆఫ్ కాల్షియం దొరుకుతుంది మనకి. అంతేకాకుండా మెగ్నీషియం, డయాబెటీస్ మేనేజ్మెంట్ కూడా, షుగర్ పేషెంట్స్ మంచిగా తినొచ్చు. క్యాన్సర్ ప్రివెంటివ్ కూడా ఉంటుంది, బోన్ హెల్త్ కూడా యూస్ అవుతుంది. ఇక ఇలా ఆనియన్స్ కూడా రెడ్డిష్ బ్రౌన్ అయిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్న ఆ పాలకూర పేస్ట్ని ఆనియన్స్ దాంట్లో వేసి కాస్త ఫ్రై చేయాలి. చూడండి, ఇలా ఈ పేస్ట్ని వేసి చాలా టేస్టీగా యమ్మీగా కూడా అనిపించింది నాకైతే. ఈ కర్రీ చాలా యమ్మీగా నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను ఫ్రెండ్స్, సూపర్గా అనిపించింది. అయితే అందులోనే మళ్ళీ కాస్త ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్, జీరా పౌడర్ కూడా వేయాలి. ఇంకా యూజెస్ ఆఫ్ పన్నీర్కి వస్తే ఇట్ ఈస్ ఆల్సో యూస్ఫుల్ ఫర్ రిడ్యూసింగ్ ద క్యాన్సర్, బోన్ స్ట్రెంగ్త్, హై ప్రోటీన్ కూడా ఉంటుంది పన్నీర్లో. ఇంకోటి హై ఇమ్యూన్ సిస్టమ్ కూడా, మనకి ఇమ్యూనిటీ పెరుగుతుంది. అంతేకాకుండా విటమిన్ డి ఉండడంతో పాటు మన బోన్స్ అనేవి కూడా చాలా స్ట్రాంగ్గా మారిపోతాయి. సో ఈ రెండు కాంబినేషన్స్లో చేసుకున్న ఈ కర్రీ మాత్రం చాలా హెల్దీ డైటే అండి నాకు తెలిసి. ఇంకా పాలకూర పేస్ట్ కాస్త ఫ్రై అయిన తర్వాత ఫైనల్లీ కట్ చేసి ఉంచుకున్న ఈ పన్నీర్ పీసెస్ని కూడా వేసి ఒక్క 3-4 మినిట్స్ కలిపేసేయాల. చూడండి, ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే పాలకూర పన్నీర్ కర్రీ. అంతేకాకుండా మనము ఈ ప్రోటీన్ డైట్ తీసుకోవడం వల్ల ఏంటంటే తమ్మీ ఫుల్గానే అనిపిస్తుంది. కాబట్టి ఎక్కువగా ఆకలి అనేది అనిపించదు. కాబట్టి ఇంకా ఫైనల్లీ పేస్ట్ కర్రీ అంతా రెడీ అయిన తర్వాత పోపు కూడా పెట్టాలి ఫ్రెండ్స్. ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసి పోపు పెడితే పాలక్ పన్నీర్ రెడీ.